దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం కలిగిందట భక్తుడికి. ఎంత గొప్ప విషయం అండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులను నాతో అనినప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. అంటే మందిరానికి వెళదామంటే ఏం కలిగిందటండి? ఈ రోజుల్లో నీరసం వచ్చేది. అవునా? మందిరంలో కోటాలు పెట్టారంట, మందిరానికి వెళ్దామా అని అడిగారు అనుకోండి, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి, నేను రాకూడదు అని ఏదో ఒకటి చెప్పి మానేసేవాళ్ళు లేరండి. నువ్వు నీరసం వస్తే మానేస్తావు మందిరానికి మొహమా? మళ్ళీ ఏమన్నా అంటే నీకు మనిషికి వచ్చినట్టు వచ్చేత కోపం. నీరసం వస్తే రావు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కానీ నువ్వు నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు. వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి కృష్ణానదిలో కొట్టుకుపోతామా? వర్షంలో తడవటం వల్ల మొక్క మొలుస్తావా? ఇప్పుడు బాగా వర్షం వచ్చింది, రోడ్డు అంతా బురదగా ఉంది. బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడి చచ్చిపోడని పేపర్లు ఎప్పుడన్నా పడిందే? బురద అంటుకుపోయి కాలిపోయి చచ్చిపోడని టీవీలలో ఎప్పుడన్నా చూపెట్టారా? మరి నీకు భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు. మాయమంద కోటాలు అప్పుడే తగలడతారు ఈ చుట్టాలు కూడా. వీళ్ళ దగ్గర ఉన్న కక్క మొక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు. పాస్టర్ గారు అడుగుతారు, ఏమంటే మీరు ఆరాధనకు రాలేదేటి అని అడుగుతారు. మా చుట్టాలు వచ్చారండి అంటారు వాళ్ళు. చుట్టాలు వస్తే మానేమని పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఏ దైవజనుడు చెప్పడు. మరి ఎందుకు మానేస్తున్నావు? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం ఏమిటి? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం కాదు, వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. నీ బంధువులను కూడా దేవుడు తన ఆలయములో ఆశీర్వదించి తీరుతారు. కానీ ఏం చేస్తున్నావు నువ్వంటే నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు, మైకి వినపడకపోతే రావు. ఎంత తతంగం అంటేనండి, ప్రతి కూటానికి ముందు, ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం ఉన్న చోట్ల ప్రతి కూటానికి ముందు మైకి పెట్టి, ప్రభువునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి పిలవాలి. కొన్ని అనౌన్స్మెంట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. విడిగా కొన్ని చోట్ల అలాగండి గారే అనేవాళ్ళు కూడా అనౌన్స్ చేయమంటే బేసు వయసు పెట్టి ప్రభువునందు ప్రియులారా అంటారు. మీరు విన్నారో లేదు? ఈ కోటానికి పిలిచి అనౌన్స్మెంట్ ఒకటి, ఎలక్షన్ల అనౌన్స్మెంట్ ఒకటి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మీ అమూల్యమైన అతి పవిత్రమైన అంటాడు. ఆ వాయిస్ ఎప్పటికే వింటుంటే వీడు ఇంకా చచ్చిపోలేదా? నా చిన్నప్పటి నుండి ఆడ అలాగే చెప్తున్నాడు.